ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఆస్తి అంతస్తుల గురించి మీరస్సలు బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఈ ఇల్లు, ఈ ఆస్తి, వ్యాపారాలు అన్నీ ముమ్మాటికి మీవే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను మీ ఆస్తి కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. ప్రస్తుతానికి లీగల్గా ఆస్తి నా సంతకం మీదే ఆధారపడుంది కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకొక్క కబురు పెట్టండి. నేనొచ్చి మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. చిత్రావతి గారు, పిల్లల్ని, ధర్మతేజ గారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒకరోజు గతం గుర్తుకొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ రోజు మీరు కోరుకున్నట్టే నేనే స్వయంగా వచ్చి నా పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేస్తూ రిజిస్ట్రేషన్ పేపర్ మీద సంతకాలు పెట్టి అంతా మీకే అప్పగించేసి వెళ్తాను. అప్పటి వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. మీరేమీ భయపడాల్సిన పని లేదు. నేనెక్కడికి పారిపోవడం లేదు. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను. కృష్ణ, కార్తీక, కావేరి, మీరెంత కాదనుకున్నా నా దృష్టిలో మీరు ఎప్పటికీ నా పిల్లలే. నేనెప్పటికీ మీ అమ్మనే. మీకు ఎప్పుడే అవసరం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా మీ అమ్మని నేనున్నాను. అది మాత్రం మర్చిపోవద్దు. ధర్మతేజ గారు, మా ఇంటికి నేను బయలుదేరుతాను. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ అత్తయ్య, రాతలో. నీ సేతి నన్ను ఆశీర్వదించండి. నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ప్రియా, వెళ్ళొస్తాను. కృష్ణ, జాగ్రత్త. రాయి రప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన
చేస్తావు